ఒకప్పుడు పచ్చని పొలాల మధ్య కొండల నీడన ఉన్న ఒక అందమైన పల్లెటూరులో అర్జున్ అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు, పదునైన బుద్ధి కలవాడు. కాని అతనిలో ఒక పెద్ద లోపం ఉండేది. అతని మనసు ఎప్పుడూ ఒక చోట నిలబడేది కాదు. అది ఒక అల్లరి కోతిలా ఒక కొమ్మ నుండి ఇంకో కొమ్మకు గెంతేది. అతను ఏదైనా పుస్తకం చదవడం మొదలు పెట్టినా, ముఖ్యమైన పనిలో నిమగ్నమైన క్షణాల్లోనే అతని మనసు ఆటల వైపు, స్నేహితుల వైపు మళ్ళీపోయేది. చదువుకోవడానికి కూర్చుంటే అతని ఆలోచనలన్నీ కొత్త వీడియో గేమ్స్ లేదా స్నేహితులతో సరదాగా గడిపిన క్షణాల చుట్టూ తిరిగేవి. అర్జున్ తండ్రి గోపాల్ ఒక అనుభవజ్ఞుడైన రైతు. అతను తరచూ అర్జున్తో ఇలా అనేవాడు, నాయనా, నీ మనసు అడవిలో స్వేచ్ఛగా తిరిగే గుర్రం లాంటిది. దానికి కళ్ళెం వేసి దారి చూపించకపోతే అది నిన్ను ఎక్కడికో లాక్కెళ్ళి తప్పుదారి పట్టిస్తుంది. నీ మనసును క్రమశిక్షణలో ఉంచుకో, అప్పుడు అది నిన్ను నీ లక్ష్యం వైపు నడిపిస్తుంది. కాని అర్జున్ ఆ మాటలను పెద్దగా పట్టించుకునేవాడు కాదు. ఒక శుభదినాన ఆ గ్రామానికి గురు ఋషి అనే మహానుభావుడు వచ్చారు. ఆయన యువతకు సరైన మార్గంలో నడిపించి వారిని విజేతలుగా తీర్చిదిద్దడంలో ప్రసిద్ధి చెందారు. అర్జున్ తండ్రి గోపాల్ అతన్ని కొడుకును గురు ఋషి వద్దకు తీసుకెళ్లి అతని పరిస్థితిని వినయంగా వివరించాడు. గురు ఋషి చిరునవ్వుతో అర్జున్ను దగ్గరకు పిలిచి ఒక చిన్న గాజు గ్లాసులో నిండుగా నీళ్లు పోసి ఇచ్చారు. అర్జున్, ఈ గ్లాసును పట్టుకో, నా తోట చుట్టూ ఒకసారి నడువు, ఒక్క చుక్క నీరు కూడా కింద పడకుండా చూడు అని ఆజ్ఞాపించారు. అర్జున్కు అది చాలా సులభమైన పనిగా అనిపించింది. అర్జున్ తోటలో నడవడం ప్రారంభించాడు. పక్షుల కిలకిల రావాలు, ఆకుల సవ్వడులు, దూరంగా పిల్లల కేరింతలు అతని చెవుల్లో పడ్డాయి. ప్రతిసారి అతను చుట్టూ చూసినప్పుడు గ్లాస్ నుండి కొన్ని నీటి చుక్కలు నేలపాలయ్యాయి. అతను తిరిగి గురు ఋషి వద్దకు వచ్చేసరికి గ్లాసులో సగం నీరు మాత్రమే మిగిలి ఉంది. గురు ఋషి శాంతంగా అడిగాడు, అర్జున్, నీళ్లు ఎందుకు చిందించావు? అర్జున్ సిగ్గుగా తలదించుకొని, గురువర్యా, నేను చుట్టూ ఉన్న శబ్దాలకు పరధ్యానం అయ్యాను అని బదులిచ్చాడు. గురు ఋషి చిరునవ్వుతో ఇలా వివరించారు, ఈ గ్లాసు నీ జీవిత లక్ష్యం లాంటిది. నీళ్లు నీ ఏకాగ్రత, నీ చుట్టూ ఉన్న శబ్దాలు ఈ లోకంలోని ఆకర్షణలు, పరధ్యానాలు. నీ మనసును నీ లక్ష్యంపై స్థిరంగా ఉంచే క్రమశిక్షణను నీవు నేర్చుకోకపోతే నీవు గమ్యాన్ని చేరుకోకముందే అన్నీ కోల్పోతావు. ఏకాగ్రత లేని జీవితం గమ్యం లేని ప్రయాణం లాంటిది. గురు ఋషి మాటలు అర్జున్ హృదయాన్ని తాకాయి. ఆ క్షణం నుండి అతను తన జీవితాన్ని మార్చుకోవాలని నిశ్చయించుకున్నాడు. అర్జున్ చిన్న చిన్న అడుగులతో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రలేవడం, ఫోన్ వాడకాన్ని తగ్గించుకోవడం, ఏ పని చేసినా దానిపై పూర్తి శ్రద్ధ పెట్టడం అలవాటు చేసుకున్నాడు. ప్రతి ఉదయం కొన్ని నిమిషాలు ధ్యానం చేస్తూ తన మనసును ప్రశాంతంగా, స్థిరంగా ఉంచడానికి శిక్షణ ఇచ్చాడు. మొదట్లో ఇది చాలా కష్టంగా అనిపించింది. అతని మనసు ఇంకా అల్లరి కోతిలా అటూ ఇటూ తిరిగేది. కాని అతను ఓపికగా దాన్ని తిరిగి లక్ష్యం వైపు మళ్లించేవాడు. రోజులు వారాలుగా, వారాలు నెలలుగా మారాయి. నెమ్మదిగా అర్జున్లో అద్భుతమైన మార్పు కనిపించింది. అతని జ్ఞాపకశక్తి మెరుగుపడింది. చదువులో అతని గ్రేడ్లు ఆకాశాన్ని అంటాయి. ఒక సంవత్సరం తర్వాత ఒక ప్రతిష్టాత్మకమైన జాతీయ పోటీ పరీక్ష ప్రకటించబడింది. ఈ పరీక్షలో విద్యార్థులు పరిమిత సమయంలో సంక్లిష్ట సమస్యలను పరిష్కరించాలి. అర్జున్ ధైర్యంగా పరీక్షకు హాజరయ్యాడు. ప్రశ్నలు చాలా కఠినంగా ఉన్నాయి. చాలా మంది విద్యార్థులు గందరగోళానికి గురైనప్పటికీ అర్జున్ మాత్రం ప్రశాంతంగా, స్థిరంగా ఉన్నాడు. గురు ఋషి నేర్పిన నీటి గ్లాసు పాఠాన్ని గుర్తుచేసుకుంటూ అతను ఒక్కో ప్రశ్నపై పూర్తి ఏకాగ్రతతో దృష్టి పెట్టాడు. ఫలితాలు వచ్చినప్పుడు గ్రామమంతా ఆనందంతో ఉప్పొంగింది. అర్జున్ అత్యధిక మార్కులు సాధించి పరీక్షలో విజేతగా నిలిచాడు. గురు ఋషి కళ్లలో గర్వం, ఆనందం వెల్లివిరిశాయి. క్రమశిక్షణ గల మనసు, ప్రతిభ, అదృష్టం లేదా తెలివితేటల కంటే శక్తివంతమైనదని అర్జున్ నిరూపించాడు. ఈ కథను మరింత మందికి చేర్చాలనుకుంటే ఈ వీడియోను లైక్ చేయండి. తద్వారా యూట్యూబ్ ఈ వీడియోను మరింత మందికి చేర్చుతుంది. కథ నచ్చితే మా ఛానెల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుద్దాం.